ఎందుకంటే కొంతమంది ఆ పవన్ మధ్య అన్నారు. కళ్యాణ్ గారు ఏం చెప్తే చేస్తాం. ఎవరే ప్రతి ఒక్క అభిమాని కానీ ప్రతి ఒక్క లీడర్ కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సో పవర్ షేరింగ్ అనేది ఒక అడ్డంకి కాదని అంటారు మీరు. అస్సలు ఒకవేళ వైసీపీ గవర్నమెంటే మళ్ళీ వచ్చిందనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఎలా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం అధికారంలో ఉండగా నేను ఫైట్ చేయలేదా? రోజు రోడ్ల మీద ఉన్నాగా. అలా ఇంకొక 5 సంవత్సరాలు ఫైట్ చేస్తాం. వస్తే 100కి 200% రాదు. తల కిందకి కాలు పైకెత్తినా రాదు. బ్రహ్మదేవుడు ఇలా చక్రం తిప్పినా అలా కాదు సార్, రాసి పెట్టుకో. బ్రహ్మదేవుడు ఇలాగ తిప్పినా కూడా అవదు. ఓకే, వంశీకృష్ణ గారు ఈ విషయం తెలుసుకున్న తర్వాతే పార్టీ మారారు అనుకోవచ్చా? ఆడున్నది చెప్పు, అందరూ చెప్పేవాడిని, అక్కడ ఉన్నప్పుడు చెప్పేవారా? ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు అక్కడ పాలన అద్భుతం అనేవారు. పరిపాలన గాడి తప్పి మీకు ఒక విషయం చెప్పనా చెప్పండి సార్. అడగనట్టు చెప్తా. అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా చెప్పేవాళ్ళు నాకు. ఏమని సార్? 10 సీట్లు రావాలి, ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు. ఓకే, నేను అబద్ధం చెప్పను. ఎన్నాళ్ళ క్రితం సార్ ఇది? ఎప్పుడు 6 నెలలు, 3 నెలల క్రితం, 6 నెలల క్రితం? 6 నెలల క్రితం డిస్కషన్. అక్కడ మంత్రులు అందరూ కూడా తెలిసి 25 రావాలి, ఎమ్మెల్యేలకు తెలిసి 25 రావాలి, ఎంపీలకు తెలిసి 25 రావాలి. అందరం డిస్కస్ చేసుకుంటాం. అవకాశాలు లేని వాళ్ళు అవకాశం. మంత్రులు అడగండి మీరు, ఆత్మీయంగా వెళ్ళి అన్న ఏంటి పరిస్థితి, నిజం చెప్పండి, ఏంటి అని అడగండి, చెప్పండి, ఏం చెప్తారు చూసుకోండి. ఏ మంత్రిని అడగండి. ఓకే, మైక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అబ్బా వచ్చారు పులు వచ్చారు అంటారు. అదే కాదు, ఇంటర్నల్గా అడగండి. 1 to 1 మీకున్న రిలేషన్ ఏంటి అని అడగండి. నేను చెప్పింది కాకుండా ఇంకోటి చెప్తే అప్పుడు నా మాట నమ్మద్దండి. ఓకే, నాకు అందరు చేసేవారు, ప్రతి మంత్రికి తెలిసే విషయం. ఓకే సార్, ఇప్పుడు గంటా గారితో మీ రిలేషన్ ఎలా ఉందండి? అంటే మీ పాత మిత్రులే కదా? నాకు అందరితో, అంటే ఆయన కూడా ప్రజారాజ్యంలో ఉన్నారు కదా. అదే చెప్తాను, నాకు అందరితో బాగుంటుంది. ఎవరితో నాకు రిలేషన్ బ్యాడ్ ఉండదు. నా పార్టీ నాది, వాళ్ళ పార్టీ వాళ్ళది. నేను ఎప్పుడు రాజకీయాలు ఎవరితో మాట్లాడడం. మన ఏ పార్టీ ఆ పార్టీ వెళ్తూనే ఉంటాను. ఓకే, రాజకీయాలు డిస్కషన్. నాకు అందరు మిత్రులే. మీరు మొన్న యువగలం టైంలో, లోకేష్ గారి యువగలం టైంలో మీరు కూడా వెళ్ళి కలిసినట్టు ఉన్నారు కదండి. అంటే మీ స్టాండ్, మీ పార్టీ స్టాండ్ ప్రకారం అస్సలు ఎవరిని కలవలేదండి. అస్సలు. అంటే మీ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు కదా. ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడలేదు. నేను చెప్పాగా 3 రోజులు డిసైడ్ అయ్యా. ఓకే, ఓన్లీ 3 days. నేను అంటుంది అది కాదు సార్, యువగలంకి ముందే కదా మీరు మారారు పార్టీ. యువగలం తర్వాత కదా, మొన్న. ఓకే, యువగలం తర్వాత మారారు. ఓకే, నేను ఎవరిని టీడీపీలో ఎవరిని కలవలేదు. మారిన తర్వాత ఒకసారి గంట గారి దగ్గరికి వెళ్ళి కనిపించవచ్చు అంతే. ఏమన్నారు సార్ గంట గారు? ఏం మాట్లాడలేదు, అంత స్పీడ్గా మాట్లాడేవాళ్ళు. డిసైడ్ అయ్యారు. మంచి నిర్ణయం అన్నారా లేకపోతే తప్పు చేశారన్నారా? ఏమన్నారు? 100కి 100% మంచి నిర్ణయాన్ని రాష్ట్ర నలుమూల నుంచి పోవచ్చు. అద్భుతమైన నిర్ణయం. నీ జీవితం ఎక్కడ పాడైపోద్ది అనుకో, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నవాళ్ళు తప్ప ఒక్కరు కూడా నేను తెలియదు. సార్, ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్యం టైంలో యువరాజ్యంలో పనిచేశారు, తర్వాత ఇప్పుడు జనసేనలో పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే, అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఉండే చేంజెస్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు మీరు? పొలిటికల్గా కొంచెం మెచ్యూర్డ్గా, ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ చూపిస్తారు కదండి. పరిణితి చెందిన నాయకుడిగా రోజు రోజుకి ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్లో ఒక రంగం ఉంటుంది, ఇప్పుడు ఒక రంగం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో రంగం ఉంటుంది. కొంచెం డే బై డే కొంత నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఖచ్చితంగా వ్యక్తిత్వం అయితే మారదు, కానీ పొలిటికల్గా యాక్టివిటీస్లో కొంచెం చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చాలా పొలిటికల్ ఒక సిస్టమేటిక్గా వెళ్తా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారిలో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చిందని భావిస్తున్నారు. 100%. సో మెచ్యూరిటీలో భాగమే టీడీపీతో కలవడం అంటారా? అది ఏదైనా అనుకోవచ్చు మీరు. తనకి ఆయన ఏం చేస్తున్నా ఆయన తెలిసింది కదా. డెఫినెట్గా అంతే కదండి. ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసే నిర్ణయం ఆయనకి మంచిగా చూడని ఆయన తెలియదు. సో మనం ఎందుకు చెప్పాలి ఆయన సలహా? సో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కరెక్ట్. సార్, ఇప్పుడు మీరు వైజాగ్ అర్బన్ ప్రెసిడెంట్ కాబట్టి అడుగుతున్నానండి. మన వైజాగ్ పార్లమెంటరీ పార్టీ అంటే టీడీపీ అభ్యర్థి నిలవబోతున్నారా, జనసేన అభ్యర్థి నిలవబోతున్నారా?
ఏమో ఇంకా నిర్ణయం కంప్లీట్ అవ్వలేదు కదండి. ఎందుకు అడిగానంటే కేఏ పాల్ గారు ఇక్కడ ఎంపీ అవుతానంటున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటని. కేఏ ఎవరైనా అవ్వచ్చండి, ఇక్కడ ఏముంది, కేఏ పాల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పాల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దానికి ఏముంది. అంటే కేఏ పాల్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా అంటే మీరైతే చూస్తూ ఉంటారా? నేను బాగా మూడు బాగాలైనప్పుడు కేఏ పాల్ గారి యొక్క వీడియోలు చూసి నవ్వుకుంటాను. దేనికి అంటే ఏంటి సార్ ఆయన మాట్లాడే ఆయన మాటలు బాగుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఆయన కింగే కదా సార్, కింగ్. ఇప్పుడు కాదంటారా? ఇప్పుడు పాపం ఆయనకున్న శక్తులు పోయాయి, ఏం జరిగిందో కానీ ఇప్పుడు బాగా జోకులు బాగుంటాయి, నవ్వుకోవడానికి హ్యాపీగా ఉంటున్నాం. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ఇక్కడ వైజాగ్లో చేస్తానంటున్నారు కదా, అంటే వేరే పార్టీ కూడా పెట్టుకున్నారు ఆయన. సో ఆయన పార్టీ మీద లేకపోతే ఆయన పోటీ చేసే చెప్పండి సార్. తప్పకుండా. ఏముండదు, జీరో అయిపోయింది. మన ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన అలాగే అదే పార్టీలో కొనసాగి ఉంటే, జనసేనలో కొనసాగి ఉంటే విశాఖపట్నం ఎంపీ ఆయనే. ఓకే. ఇవాళ ఆయన పొలిటికల్ అన్మెచ్యూర్డ్ నిర్ణయాల వల్ల పొలిటికల్ జీవితం కెరీర్ క్లోజ్, ఇంకా నో ఛాన్స్. ఓకే, అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మారి ఉంటే అటు తెలుగుదేశం పార్టీలకు లేకపోతే ఏ వైసీపీలకు వచ్చి ఉంటే ఇంకొక రకమైన జీవితం ఉండేది, పొలిటికల్ కెరీర్. అప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఏదో అక్కడ తిరిగి వచ్చి నేను సొంత జై భారత్ ఏదో పార్టీ పెట్టుకుని ఇవన్నీ అవే కావండి పల్లావు. సో బ్లండర్ మిస్టేక్ ఆయన. సరే, ఇప్పుడు బయట వినిపించేది ఎప్పుడు మీ అధినాయకత్వం నుంచి కూడా వినిపించేది ఏంటంటే ఎన్డీఏలో మేము భాగస్వాములు అంటే బీజేపీతో కలిసి ఉన్నారు, కానీ స్టేట్ విషయానికి వచ్చినప్పటికి టీడీపీతో కలిసి ఉన్నాము అంటూ ఉంటారు. అంటే ఇది రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని గజిబిజికి గురి చేసే అవకాశం లేదనుకుంటున్నారా? కలిసే ఉన్నారు కదా, ఎందుకంటే జనాలు ఇప్పుడు మీరు బీజేపీతో ఉన్నారా టీడీపీతో ఉన్నారో రెండుతో కలిసి ఉన్నాం. కానీ పార్టీ ఇప్పుడు బీజేపీ అనేది మీ దాంట్లో కలవలేదు, కూటమిలో కలవలేదు. ఇక్కడ ఎలక్షన్కి కంటెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది, కూటమిలో కలవకపోతే అప్పుడు పక్కన పెడతారు, కలిస్తే కలిసి ఉంటారు. ఓకే, ఒకవేళ బీజేపీ పార్టీ మీ కూటమితో కలవలేదు అనుకోండి, ఇక్కడ కలవకపోతే ఏం లేదు, అయినా కూడా మీరు ఎన్డీఏలో భాగస్వామి అంటారా? వాళ్ళ పనికి వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామా? కాదండి. కాదు. సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేస్తున్నారు ఇంటర్నల్ గా, కానీ నేను అంటలేదు. అంటే దాన్ని ఏమంటారు? ఓకే, దాన్ని ఏమంటారు? ముస్లిం మైనారిటీస్ క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళతో పోటీ చేయట్లేదు తప్ప రెండు ఒకటే. ఎన్డీఏలో కలవట్లేదు, బీజేపీతో కలవట్లేదు, రెండు ఒకటే. చిన్నపిల్లడు చెప్తాడు వైసీపీ బీజేపీ ఒకటే అని. అంటే చిన్నపిల్లడిని అడిగితే చెప్తారని అన్నారు కదండి, కానీ ఒక రాజకీయ నాయకుడిగా మీరు మాట్లాడడం వేరు, చిన్నపిల్లడు మాట్లాడడం వేరు. అందరూ తెలుసు, అదే మీరు చెప్పిన దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం అని అందరికీ తెలుసు. వాళ్ళ ఓట్లు చీలుతాయని చెప్పి ఇక్కడ మేము కంటెస్ట్ చేయలేము, మీకు ఏం కావాలంటే అది మేము చేస్తాం, మీరు ఏం చెప్తే మేము చేస్తాం అని ఒప్పందం జరిగిందని అందరికీ తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఈ 2024 ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అలాంటి స్టాండ్ తీసుకుని వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారండి? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారా వైసీపీ? బీజేపీ వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తారు, వైసీపీ వాళ్ళు బీజేపీ చేస్తారు. వైసీపీ వాళ్ళు బీజేపీకి చేస్తారు, వాళ్ళు వద్దన్నా చేస్తారు. అక్కడ నేను కాదు సార్, నేను పార్లమెంట్ లో బిల్లుల విషయంలో ఏ విషయమే చేస్తారు, కంటెస్ట్ చేయరు వాళ్ళిద్దరు. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లుల విషయంలో టీడీపీ కూడా మరి వైసీపీ బీజేపీ ఎన్డీఏకి సపోర్ట్ చేసింది, వాళ్ళకి ఎగనిస్ట్ గా ఇప్పుడు వేయలేదు. ఇద్దరు చేస్తున్నారు. అవును, ఎందుకు చేస్తున్నారు ఇద్దరు? ఎందుకు చేస్తున్నారంటారు సార్? మీకు తెలీదా? నాకు తెలియదు సార్, ఎందుకు చేస్తున్నారంటారు సార్? సర్లే, ఇంకా అంత దూరం మనకెందుకు. అలాగే సార్, చెప్పండి సార్. వద్దులే, అంత దూరం మనకెందుకని, ఎందుకు చేస్తున్నా అందరికి తెలుసు. ఓకే, సో ఫైనల్గా ఉత్తరాంధ్రలోని మీ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో జనసేన వచ్చే రోజుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అంటే టీడీపీని డామినేట్ చేసి, అన్ని పార్టీలను డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అడిగారా? కాదు, ఈ విషయం ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుందా? అంతలా కూడా పార్టీ బలోపేతం అవుతుంది, రోజు రోజుకి బలోపేతం అవుతుంది. రోజు రోజుకి అందులో స్ట్రెంగ్త్ నాయకత్వం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఎంతో మంది చూస్తూ ఉన్నారు. మీరు
రోజుకి కానీ జరుగుతూ ఉంది. త్వరలో సంచలనాలు కూడా చూడబోతున్నారు. సంచలనాలు అంటే పవన్ గారు పిఎం అనే, పవన్ గారు సీఎం అనే జాయినింగ్స్. అవునా? సంచలనాలు కూడా చూడబోతున్నారు. ఎందుకంటే బయట పవన్ గారి మీద సంచలనాలు కూడా చూడబోతున్నారు. బయట పవన్ గారి మీద సంచలనాలు చూడబోతున్నారు. ఓకే సంచలనాలు చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇంకేముంటది, అభిమానం ఉంటుంది. అలా కాదు సార్. సరే, మీరు అంటున్న సంచలనాలు సరే అందరికీ తెలియాలని కోరుకుంటాం. కానీ బయట వినిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తాను సీఎం అవ్వడం అనే దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని సీఎం చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారు. ఎవరు చెప్పారు అన్నమాట? బయట వినిపిస్తుంది. దానికి ఎన్ని వింటా ఉంటాము. నిజాలా? అందులో నిజం ఉందా లేదా? ఎవరు చెప్పారు? ఎందుకు అలా కాదు సార్, మీరేమనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీ మీరు సీఎం అవ్వాలని పెడతారా, లేకపోతే ఎవరన్నా ఇప్పుడు మీరు పోటీ చేసేది మీరు గెలవాలని చేస్తారా, లేకపోతే ఏ మనిషి అయినా గెలవాలని చేస్తాడు? ఆ లాజిక్ విషయం మనం మాట్లాడడం అనవసరం కదా. ఓకే, అంటే ఫాల్స్ ప్రొపగండా. ఆ లాజిక్ మిస్ అయ్యే వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడడం అనవసరం. ఇప్పుడు నేను కంటెస్ట్ చేసేది అవతలను గెలిపించాలని నేను పోటీ చేసి, నేను అవతలను గెలిపించాలని నేను ఎందుకు పోటీ చేస్తాను? ఓకే, అది అలా సాధ్యం? అది కాదు కదా. ఓకే, సో పొత్తులు ఎన్నో. ఇప్పుడు వాళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, వైసీపీని బయట నుంచి సపోర్ట్ చేస్తూ అంటారు. రకరకాల విషయాలు ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటి మీద ఎవరికి తగినట్టుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు అంటే మీరు ఇప్పటి వరకు అంటే నా ఎదుగుదలకు ఆయనే కారణం అని చెప్పారు కదండి. ఆయన మీ దగ్గరికి వచ్చి లేకపోతే మీరు ఆయన కలుసుకొని ఏదో మాట్లాడుకొని జరిగింది ఏదో జరిగిపోయింది మర్చిపోండి, నాకు సపోర్ట్ చేయండి అని అన్నారనుకోండి, చేస్తారా సార్? ఆయనని క్షమిస్తే దేవుడు కూడా నన్ను క్షమించడు. దేవుడు క్షమించడు ఆయన క్షమిస్తే. అలాంటి వ్యక్తిని నేనేం చెప్పాను, 2 వరస్ట్ ఫెయిల్యూర్స్లో ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. తన కన్ను చూపు పడితే నాశనం అయిపోతాం. షేకండ్ ఇస్తే చేయి వాచ్ చేసుకుంటాను. అంత దరిద్రమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి బతిలాడడంగా ఆయన పక్కన పెడితే అసలు ఎలర్జీ నాకు అతను చూస్తే. ఓకే, ఎలర్జీ. 2024 ఎలక్షన్లో తర్వాత జగన్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకప్పుడు మీకు బాగా సన్నిహితులు ఆయన బాగుండాలి, మీరు ఆయనకి సన్నిహితులు, ఆయన బాగుండాలని కోరుకుంటాం. మీరు ఆయనకి సన్నిహితులు అనొచ్చు కదండి. చూడండి, ఆయన బాగుండాలని కోరుకుంటాం. నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకుంటాం? ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? నేను 14 సంవత్సరాలు జర్నీ చేసి ఆయనతో బాగుండాలని కోరుకుంటాను. చెడిపోవాలని ఎందుకు కోరుకుంటాను నేను? చెప్పండి. ఆయనతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది సార్? ఇప్పటికీ బాగానే ఉంటుంది. అలా కాదు సార్, చేసిన పనుల వల్ల డ్యామేజ్ సరే నాకు ఆయన వల్ల ఆయన ఎప్పుడు నన్ను ఏ రోజు కూడా అయితే ఒక్క చిన్న మాట కూడా నన్ను అనలేదు. నేను ఆనందానికి అన్నయ్యని గొప్పలు చెప్పకూడదు. నన్ను ఎప్పుడు ఎంతో ఆప్యాయంగా చూశాడు. నేను రాజకీయ అవసరం కోసం నేను క్లియర్ చెప్తా ఉన్నా. అదే మీ స్టాండ్ మీద మీరు క్లియర్ గా ఉన్నారు, అంతే తప్ప నన్ను ఆయన ఏమనలేదు, నేను ఆయన ఏమనలేదు. ఇప్పుడు నేను కూడా ఆయన ఏమనలేదు. కొంతమంది దుర్మార్గుల మాట విని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకొని ఇవాళ ఇలాంటి పరి తెచ్చుకోండి అని చెప్తున్నాను తప్ప నేను ఆయన ఏమంటాను. మీకు జగన్ గారి మధ్య ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది, లేకపోతే ఇంతకుముందు ఎవరికి చెప్పిన సంఘటన ఏదైనా ఉంది అని చెప్పాల్సి వస్తే ఎలాంటి సంఘటన కోసం చెప్తారు? చాలా అభిమానంగా ఉండేవాళ్ళండి. నేను అత్యంత అభిమానించే టాప్ 5లో నువ్వు ఒకడమని చెప్పేవాడండి. నేను ముఖ్యమంత్రి ఉండే నేను మంత్రిగా ఉంటే ఎలా కలిగిస్తానండి. అంతకంటే ఆనందమైన విషయాలు ఉంటాయా? 5 సార్లు ఇంట్లో దాన్ని కలిసి కూర్చున్నానండి. 2 బర్త్డేలకి నా బర్త్డేకి నా ఇంట్లో ఉన్నాను. చాలా ఆనందమైన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, కానీ పొలిటికల్ అవసరం. సొంత చెల్లె బయటకు వెళ్ళింది, నేనెంత. సో నా అవసరం నేను బయటకు. చంద్రబాబు గారి కోసం చెప్పాల్సి వస్తే మీరు ఏ విధంగా చెప్తారు? చంద్రబాబు గారితో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు, ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు. అంటే వ్యక్తిగతంగా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఒక పరిశీలన ఉంటుంది కదండి. నేను ఒక 2 టైమ్స్ కలిసా. ఒకసారి సోలో సినిమా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయితో సినిమా తీశాడు, మీరే ప్రొడ్యూసర్ కాబట్టి 2 టైమ్స్ కలిసా. ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాడు, 1 అవర్ కూర్చున్నాడు, మంచిగా మాట్లాడాడు.
కాఫీ టీ తాగేదాకా వదలలేదు. చాలా ప్రేమగా మాట్లాడాడు, చాలా ఆనందంగా మాట్లాడాడు, పార్టీలకు ఆహ్వానించాడు. అప్పుడు ఆహ్వానించారండి సోలో టైంలోనా? రండి మీరు అందరూ నేను అడిగాడు, నన్ను చెప్పారు కూడా పాపం. మరి అప్పుడు మీరేమన్నారు? చాలా 15 మంది ఎమ్మెల్యే అందరు నిన్ను అడుగుతున్నారు వంశీ, నువ్వు ఎంత మంచిడు అని కూడా అడిగాడు నన్ను. అప్పుడు మీరేమన్నారు? అలాగే సార్ వస్తానని చెప్పా. కానీ నాకు ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను, అంతే తప్ప. అంటే వెళ్దాం అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వచ్చారు. కావాలని చోట ఓకే పోటీ చేయడానికి రకరకాల ఈక్వేషన్స్. ఓకే అక్కడ బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కాబట్టి అవ్వదు కాబట్టి మీరు వైసీపీలోకి వెళ్ళారు, అంతే. ఓకే సరే సార్, ఇంకా ఫైనల్గా వంశీ గారి ప్రయాణం 2024 తర్వాత ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారా, మంత్రిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారా? ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? నన్ను అభిమానించే వాళ్ళు ఈ ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలనే కోరుకుంటారు. నేను బాగుండాలని కోరుకుని ప్రతి ఒక్కరు నాతో వస్తారు. నాతో రాని వాళ్ళందరూ నా శత్రువులే. నా మేలు కోరినాడు ఎవడు నాతో రాడు, నాతో రాలేదంటే నా మనిషి కాదు, సింపుల్. ఇంకేముంటుంది అక్కడ? నాతో రాకపోతే నా మనిషి కాదు. సరే వంశీ గారు అవసరం కోసం కొంతమంది అలాగా సార్, నాతో పాటు కొంతమంది జర్నీ చేసిన అందరూ రావాలనే లేదు, అందరూ అవమానించలేదు. నాతో వచ్చిన నా మనుషులు, నాతో రాను నా మనిషి కాదు. వంశీ గారు ఎమ్మెల్యే కావాలని ఎంత ప్రగాఢంగా కోరుకుంటున్నారో మంత్రి కావాలని అంతే ప్రగాఢంగా కోరుకుంటున్నారా లేదా అన్నది నా క్వశ్చన్ సార్. ఖచ్చితంగా ఉండొచ్చు. కోరుకుంటున్నారా మంత్రి? తప్పంటలేదు సార్, నేనేం తప్పు చెప్పట్లేదు, తప్పంటలేదు. కోరుకుంటున్నారు లేదా అని అడుగుతున్నాను. నేనే కోరుకుంటున్నా, వాళ్ళు కోరుకుంటుంది ఆటోమేటిక్ కోరుకుంటారు. సో మంత్రి కావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఖచ్చితంగా ఆ రెండు నా గోలు. రీచ్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మా నాయకుడు అన్నదండలు ఆ దేవుని అన్నదండలు అవుతామేమో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరపున మా ఛానల్ తరపున కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ మీరు అనుకున్న ఆ కోరిక ఏదో నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది జనసేన అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి అంతరంగం. ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన అనుభవించిన కష్టాలు, బాధలు, వైసీపీ పార్టీలో నుంచి బయటికి రావడానికి ఆయనకి ఎలాంటి కారణాలు ప్రేరేపించే ఇలాంటివన్నీ పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బై.